హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా విత్ పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీన్నైతే మనం బొంబాయి చట్నీ కూడా అంటారు, ఆలు కుర్మాని. సో చాలా బాగుంటుంది పూరీలోకి. ట్రై చేసి కామెంట్ చేయండి ఒకసారి. దానికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వీట్ ఫ్లోర్ అలానే ఒక కప్పు మైదా అయితే యాడ్ చేస్తున్నాను. అప్పుడే మనకి బండి మీద దొరికేలాగా పూరి అనేది బాగుంటుంది. నార్మల్ వీట్ ఫ్లోర్తో చేసుకుంటే హెల్తీయే, కానీ మనకి బండి మీద దొరికే దానిలాగా రావాలంటే కంపల్సరీ మైదాతో చేయాలి. వాళ్ళు మొత్తం మైదానే వాడతారు. నేను అదొక కప్ ఇదొక కప్ అయితే వాడుతున్నాను. దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదైతే చపాతీ డవ్ లాగా కలుపుకోవాలి. కొంచెం హార్డ్గానే కలుపుకోవాలి పిండి అనేది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది పోసేసుకొని పిండి అనేది గట్టిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆలు కుర్మా కోసం 4 పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. వాటిని అయితే బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి, కుర్మాకి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు అలానే సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోండి. అలానే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని, ఆనియన్స్ అనేది మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే సరిపోతుంది సాఫ్ట్గా. దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఆవిరికి మగ్గనిస్తే సరిపోతుంది. ఆనియన్స్ అనేది పచ్చివాసన పోతే సరిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో బెస్ట్ కాంబినేషన్ చికెన్ మటన్ గ్రేవీల కన్నా ఇదైతే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇదంతా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది మనం దీన్ని కుక్ చేసుకోవాలి. పొటాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది మనకి. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకొని దాంట్లోకి ఒక గిన్నెలో నేను 2 స్పూన్స్ శనగపిండి అలానే వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి, ఉండలు ఎక్కడా లేకుండా. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పూరీ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి రెసిపీ అనేది. పూరి అనేది నార్మల్గా చేసేసుకోవటమే. చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరి అనేది పల్చగా చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఒక్కొక్క పూరి వేసుకొని రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే. చూస్తున్నారు కదా, సేమ్ మనకి బయట బండి మీద దొరికే పూరీలానే ఉంటుంది సేమ్. సో అన్నీ ఇలా చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. సో మర్చిపోకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది. సో మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ శిరీష కుకింగ్ బ్లాగ్స్ని కూడా ఫాలో చేయండి. అలానే ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.